జోగి రమేష్, జోగి రాము కుమార్లను విచారణకు పిలవడం కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. జోగి కుటుంబానికి వైసీపీ నిలబడుతుందన్నారు. మళ్ళీ ఈరోజు రమేష్ గారి ఇద్దరు అబ్బాయిల్ని, రాము గారి ఇద్దరు అబ్బాయిల్ని రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, అమెరికాలో ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళంగారు ఇబ్బంది పెట్టాలని చెప్పని ఒక పిచ్చి ఆలోచన, నీచమైన ఆలోచన ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాను. విచారణ పేరుతో రమ్మంటున్నారు, నోటీసులు ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇలాంటి పనులన్నీ గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వాళ్ళ మీద ఒక తప్పుడు కేసు పెట్టారు. మళ్ళీ ఈరోజు రమేష్ గారి ఇద్దరు అబ్బాయిల్ని, రాము గారి ఇద్దరు అబ్బాయిల్ని రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, అమెరికా నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ కుమారుడు, జోగి రాము కుమారుడు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్, రోహిత్ కుమార్ తో పాటు జోగి రాము కుమారుడు రాకేష్, రామ్మోహన్ కి నోటీసులు ఇవ్వడంతో ఆ నలుగురు న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరయ్యారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమను విచారణకు పిలిచారని ఆరోపించారు జోగి రాజీవ్. నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు జోగి రమేష్ కుమారుడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, జోగి రమేష్ కుమారుడు విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. అంటే ఏ కోణాల్లో వారిని విచారణకు పిలిచారు? దీన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది, కక్ష సాధింపు చర్యలు అంటోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్, అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాము, వాళ్ళిద్దరిని కుమారులకి సంబంధించి ఇవాళ విచారణకు రావాలని 2 రోజుల క్రితమే అధికారులు నోటీసులు జారీ చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్తో పాటు అదేవిధంగా జోగి రాము కుమారుడు రాకేష్, అదేవిధంగా రామ్మోహన్, వీళ్ళు మొత్తం నలుగురిని కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అంటే 11 గంటల సమయంలో నలుగురు కూడా విచారణకి హాజరయ్యారు. ప్రధానంగా కూడా ఈ కేసులో A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ నగదు లావాదేవీలు కొన్ని జోగి రమేష్, అదేవిధంగా ఆయన సోదరుడు జోగి రాముతో నిర్వహించినట్టుగా ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. బ్యాంకు స్టేట్మెంట్లు, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంకుకు సంబంధించి స్టేట్మెంట్లు కూడా సిట్ అధికారులు ఎవరైతే ఎక్సైజ్ కేసు విచారిస్తున్నారో వాళ్ళు ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం కూడా జరిగింది. అందులో అద్దేపల్లి జనార్దన్ లావాదేవీలు జోగి రమేష్, రాముకు సంబంధించిన లావాదేవీలుగా ఉన్నట్టుగా నిర్ధారించిన తర్వాత వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇతర వివరాలు ఏదైతే ఉన్నాయో ఈ కేసుకు సంబంధించిన లావాదేవీల వివరాలన్నీ కూడా ల్యాప్టాప్స్లో ఉన్నట్టుగా కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే ల్యాప్టాప్లని జోగి రమేష్ని అరెస్ట్ చేసిన సమయంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా వాటిని ఓపెన్ చేయడానికి సంబంధించి పాస్వర్డ్లు, ఐడీలు లేకపోవడంతో వాటిని ఓపెన్ చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటినీ కూడా అటు జోగి రమేష్కు సంబంధించిన ల్యాప్టాప్స్ కానీ, జోగి రాముకు సంబంధించినవి కానీ వీటిని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్స్ వాళ్ళ పిల్లలకే తెలుసు అని భావించినటువంటి అధికారులు వాళ్ళని ఇవాళ విచారణకు పిలిపించారు. స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని క్రోడీకరించడం ద్వారా కేసులో మరిన్ని కీలక వివరాలు, అవి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యానికి సంబంధించిన డంపుతో పాటు ఇక్కడ ఇబ్రహీంపట్నము అదేవిధంగా ములకల చెరువు రెండింటిలో కూడా ఈ మద్యం డంపుకు సంబంధించిన వివరాలు, సేల్స్, అమ్మకాలకు సంబంధించిన డబ్బులు వివరాలన్నీ కూడా ల్యాప్టాప్స్లో ఉంటాయన్న ఆలోచనతోనే ప్రస్తుతం నలుగురిని విచారిస్తా ఉన్నారు. ఆ ల్యాప్టాప్స్ ఓపెన్ అయితే కేసుకు సంబంధించి కీలక వివరాలు కూడా లభ్యమవుతాయని చెప్పి విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు లాయర్ సమక్షంలో నలుగురిని అయితే ఎక్సైజ్ అధికారులు విచారించబోతా ఉన్నారు. ఓకే శ్రీకాంత్.